హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఇన్ఫో తెలుగు. టుడే టాపిక్ వచ్చేసి ట్రంప్ డిక్లేర్ ఏ వార్ ఆన్ యూరోప్. ట్రంప్ గ్రీన్లాండ్ విషయాల్లో సపోర్ట్ చేయని దేశానికి టారిఫ్ వేస్తాడని చెప్పాడు. కానీ ట్రంప్ బాబాయ్ మాత్రం దాన్ని ఒక్క రోజులోనే నిజం చేశాడు. ఇప్పుడు ట్రంప్ బాబాయ్ టారిఫ్ వేసిన తన బద్ద శత్రువులైన చైనాకో రష్యాకో కాదు, తన సన్నిహితులైన అమెరికాకి సంబంధించిన దేశాలకి. ఆ చేసిన దేశం ఏంటంటే నాటో అలీస్. ట్రంప్ తన యుద్ధానికి ప్రకటించాడు నాటో అలీస్ మీద. దాన్ని చూడగానే ఆ ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. నాటో అలీస్ అంటే ఎవరో కాదు, ట్రంప్కి సంబంధించిన తన మిత్ర దేశాలు. కానీ ఈ విషయం వైట్ హౌస్ నుంచి బయటపడగానే ట్రంప్కి తెలిసిన మొత్తం మిత్ర దేశాలన్నీ సడన్ గా ఉలిక్కిపడ్డాయి. ట్రంప్ అయితే క్లియర్ గా చెప్పేశాడు, ఫిబ్రవరి 1 నాకు కానీ గ్రీన్లాండ్ విషయం మాత్రం క్లియర్ గా అవ్వకపోతే, అంటే గ్రీన్లాండ్ తనకి సొంతం అవ్వకపోతే చాలా దారుణమైన పరిస్థితి తెస్తానని. ఏంటంటే తను టారిఫ్ అనేది 10%, ప్రతి వస్తువు మీద 10% వేస్తానని ముందే చెప్పేశాడు. అండ్ ట్రంప్ మాత్రం అక్కడితో ఆగలేదు. ఏంటంటే ఇప్పుడు ఆ 10% టారిఫ్ అని వేసాడు కదా, దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దామని చూశాడు. ఏంటంటే ఆ గ్రీన్లాండ్ కానీ జూన్ 1 కల్లా మళ్ళీ ఆ ట్రంప్ కానీ ఇవ్వకపోతే ఆ 10% ఉన్న టారిఫ్ ని 25% చేస్తాను అని ముందుగానే చెప్పాడు. దీన్ని విన్న తన మిత్ర దేశాలైన నాటో అలీస్ చాలా ఆందోళన చెందాయి. దీని అర్థం ఏంటో తెలుసా? ఇది ఒక రిక్వెస్ట్ కాదు, ఇది ఒక డీల్ కాదు, ఇది ఒక ఆఫర్ కూడా కాదు. దీన్ని ఇంటర్నేషనల్ డీల్స్ లో ఒక పెద్ద బ్లాక్ మెయిల్ అని కూడా చెప్పొచ్చు. ట్రంప్ ఇంతకి తెగిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఒక పక్క సోషల్ మీడియాలో ట్రంప్ అంటున్నాడు వాళ్ళ పీసెస్ స్నేక్ అని, అండ్ ప్రపంచం మొత్తం శాంతిలో ఉందని చెప్పి, కానీ తన స్నేహితులైన ఫ్రెండ్లీ కంట్రీస్ ని మాత్రం గొంతు మీద కత్తిపెట్టి చాలా బెదిరిస్తున్నాడు. ఇదే మనకి ట్రంప్ ఇస్తున్న సీరియస్ వార్నింగ్. ఇప్పుడు ట్రంప్ ఒక మంచుతో కప్పడిన ఐలాండ్ కోసం ఎందుకు ఎంత సీరియస్ గా ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం. కానీ ట్రంప్ దీని గురించి ఎందుకు ఎంత సీరియస్ గా ఉన్నాడు, ఈ మంచుతో కప్పబడిన చిన్న ప్రదేశం గురించి, ఎందుకు పనికిరాని ప్రదేశం గురించి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు, ఎందుకు మిత్ర దేశాల మీదే టారిఫ్ ఇంతలా వేసాడు అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. దీని గురించి మనం ఫస్ట్ డీప్ గా తెలుసుకుని దాని గురించి దీన్ని షార్ట్ అవుట్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇది ల్యాండ్ గురించి అయితే కాదు. ఎందుకంటే ఆ గ్రీన్లాండ్ ల్యాండ్ లో మనకి ఆల్రెడీ మినరల్స్ ఉన్నాయని మనకు తెలుసు, చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే గోల్డెన్ డోమ్. గోల్డెన్ డోమ్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ గోల్డెన్ డోమ్ గురించి చెప్పాలంటే ట్రంప్ ఎందుకు ప్రపంచాలని ఆ గ్రీన్లాండ్ కోసం ఎదిరిస్తున్నాడు, అసలు ఈ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి, దీని గురించే మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ చేసిన 8 కంట్రీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం కంట్రీస్ 8 కంట్రీస్ ని టార్గెట్ చేశాడు కదా ట్రంప్. ఆ 8 కంట్రీస్ శత్రు దేశాలు అయితే కాదు, అవి మిత్ర దేశాలని మనకు తెలుసు. నాటో అలీస్ అంటే అవి మిత్ర దేశాలే. ఫస్ట్ అయితే ఆ 8 కంట్రీస్ నుంచి గ్రీన్లాండ్ ని ఎవరు సోల్జర్స్ అయితే కాపాడుతున్నారో వాళ్ళనే గురించి తెలుసుకుందాం. 1 డెన్మార్క్, స్వీడన్, జర్మనీ, ఫిన్లాండ్, నార్వే, ద నెదర్లాండ్ అండ్ గ్రేట్ బ్రిటన్. ఇవన్నీ యూరోప్ లో టాప్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నట్లకి ఇప్పుడు మనం ట్రంప్ పనులు వేయడం అంటే ఇది చాలా వాళ్ళ ఎకనామీని దెబ్బ కొట్టడమే. డెన్మార్క్ సపోర్ట్ చేస్తే మీ బిజినెస్ అన్ని కొలాప్ చేస్తామని ట్రంప్ అయితే చాలా సీరియస్ గా చెప్పాడు దీని గురించి. ఇది చూస్తూ ఉంటే దీన్ని చూస్తూనే ఉంటే యూరోప్ లో ఉన్న గవర్నమెంట్స్ అన్ని మీటింగ్స్ పెట్టుకోవడం, చాలా సీరియస్ మీటింగ్స్ పెట్టుకోవడం అయితే మనం చూస్తూ ఉంటాం. తర్వాత ట్రంప్ వచ్చేసి గ్రీన్లాండ్ వెనకాల అంతలా పడుతున్నాడు. ట్రంప్ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్, దేని వెనకాల ఒక గడ్డి పోచ కొనడానికి కూడా గంట సేపు ఆలోచిస్తాడు. అలాంటిది ఎందుకు పనికిరాని గ్రీన్లాండ్ గురించి ఎందుకు అలా ఆసక్తి చూపెడుతున్నాడు, మిత్ర దేశాల మీద ఎందుకు ఇంత దారుణంగా వార్నింగ్ ఇచ్చాడు టారిఫ్ వేసి అని మనకి తెలుసుకోవాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే ఇదే ఒక గోల్డెన్ డోమ్. దీన్ని ఇప్పుడు ఈ దేశానికి ఎంత కష్టమైనా సరే తీసుకోవడానికి కారణం ఏంటంటే గోల్డెన్ డోమ్. గోల్డెన్ డోమ్ అంటే ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ తెలుసుంటారు కదా, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు ఐరన్ డోమ్ అంటే రాకెట్స్ వస్తాయి కదా వాళ్ళ దేశం మీదకి, ఆ రాకెట్స్ వచ్చిందంటే ఐరన్ డోమ్ అంటే ఆ రాకెట్స్ ని గాల్లోనే దాన్ని ఏంటంటే మటుమాయం చేస్తుంది, దాన్నే ఐరన్ డోమ్ అంటాం. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటిదే కావాలి, దాన్నే గోల్డెన్ డోమ్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు గోల్డెన్ డోమ్ మనకి ఆల్రెడీ ట్రంప్కి అలాంటివి ముందే ఉంటాయి. ఇప్పుడు గోల్డెన్ డోమ్ ఎందుకు కావాలనుకుంటున్నాడంటే ఇప్పుడు అమెరికాని మొత్తం కవర్ చేయాలి కదా, దానికోసం గోల్డెన్ డోమ్ అని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు గోల్డెన్ డోమ్ కావాలంటే మనకు ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు అమెరికాలోకి ఏదైనా మిసైల్స్ వచ్చినాయి అనుకో, ఈ గోల్డెన్ డోమ్ కరెక్ట్ గా గ్రీన్లాండ్ లో ఫిక్స్ చేస్తే ఆ మిసైల్స్ ని అమెరికా మొత్తాన్ని కవర్ చేసి ఆ గోల్డెన్ డోమ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఆ మిసైల్స్ ని రాకుండా ఆపిద్ది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఎంత సీరియస్ గా మనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ కి గ్రీన్లాండ్ కి సంబంధం ఏంటి, దీన్ని తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. ఏంటంటే ఇప్పుడు World War III యుద్ధాలు జరుగుతూ ఉంటాయి.
అప్పుడు చైనా అండ్ రష్యా మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ అమెరికా మీద వేస్తుంటే దాని నుంచి వచ్చే షార్టెస్ట్ పార్ట్ ఏంటి అండ్ చైనా తన న్యూక్లియర్ మిసైల్స్ని మూడవ ప్రపంచ యుద్ధంలో అమెరికా మీదకి వేసింది. అప్పుడు అమెరికా మీదకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటే దాని షార్టెస్ట్ పాత్ ఏంటి అని చూస్తే అట్లా వచ్చి డైరెక్ట్గా అమెరికా మీదకి వచ్చినాయి. ఇప్పుడు ట్రంప్ వేసిన పెద్ద ప్లాన్ ఏంటంటే అలా మిసైల్స్ రాకుండా షార్టెస్ట్ పాస్లో దాని మధ్యలో ఉన్నది ఏంటి, గ్రీన్లాండ్. ఆ గ్రీన్లాండ్లో తను ఏంటంటే గోల్డెన్ డోమ్ని కానీ నిర్మించాడు అనుకో, ఆ తర్వాత మనం ఆ వచ్చే మిసైల్స్ని గాల్లోనే మట్టిమాయం చేయొచ్చు అని ట్రంప్ మాత్రం ఫుల్గా కాన్సన్ట్రేట్గా దాని మీదే పెట్టాడు. అంటే గ్రీన్లాండ్ మొత్తాన్ని ఆక్రమించేసి తను గోల్డెన్ డోమ్ నిర్మిద్దాం అనే ప్లాన్లోనే ఉన్నాడు ట్రంప్. ఇప్పుడు ఆ గోల్డెన్ డోమ్ని సెర్చ్ చేయాలంటే మనకి కొన్ని యాంగిల్స్ అండ్ కొన్ని ఏరియాస్ కావాలి. దాన్ని సెర్చ్ చేయాలంటే అది అన్ని సెర్చ్ చేసి చూడగా మనకి గ్రీన్లాండ్లోనే సెట్ అవుతుంది. అందుకే ట్రంప్ మాస్టర్ ప్లాన్తో ఆ గ్రీన్లాండ్ని ఎలా కొనాలి, అక్కడ గోల్డెన్ డోమ్ ఎలా నిర్మించాలి అని ఆల్రెడీ మనకు తెలిసిందే. ట్రంప్కి గ్రీన్లాండ్లోకి ఎంతో అధికారం ఉంది. ట్రంప్ సోల్జర్స్ ఉంటారని అండ్ ట్రంప్ క్యాంప్ బేసెస్ కూడా గ్రీన్లాండ్లో ఉన్నాయి, అలా నిర్మించుకోవచ్చు అని. కానీ ఏంటంటే ట్రంప్ దాని గురించి అయితే ఆలోచించట్లేదు. ఓన్లీ ఎప్పుడైతే ఇది ఆలోచించాడో దాంట్లో ఎలాగైనా నిర్మించాలనేది పెట్టుకున్నాడు. ఆ గ్రీన్లాండ్ మొత్తం ఆక్రమించాలనే పెట్టుకున్నాడు. ట్రంప్ ఆ గ్రీన్లాండ్కి లీజ్ తీసుకుంటే మళ్ళీ ఖాళీ చేసేయాలన్న థాట్తో తను ఏంటంటే ఆ గ్రీన్లాండ్ మొత్తానికి ఆక్రమించుకుందామని చూస్తున్నాడు. అండ్ ఇప్పుడు ట్రంప్ కానీ తనకి గ్రీన్లాండ్లో కానీ ఎంట్రీ లేకపోతే తను ఆక్రమించుకున్నాడు అండ్ లీజ్కి తీసుకున్నాడు అని చెప్పుకోవడానికైనా బాగుంటుంది. కానీ ట్రంప్కి మాత్రం ఎప్పుడు ఆ గ్రీన్లాండ్లో తన బేసెస్ కూడా ఉంటాయి. సోల్జర్స్ ఎప్పుడు తన గ్రీన్లాండ్లో కొన్ని ప్లేసెస్లో కూడా ఉంటారు. అక్కడి నుంచి అలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కానీ ట్రంప్కి మాత్రం అది నచ్చలేదు. డైరెక్ట్గా దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన మీదగానే ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ట్రంప్కి గ్రీన్లాండ్లో ఒక బేస్ కూడా ఉంది. ఆ బేస్ పేరు ఏంటంటే ఆ మిలిటరీ బేస్ కూడా ఉంది. దాంట్లో 140 to 150 మంది కూడా ఉన్నారని మనకు తెలుస్తుంది. శాటిలైట్ విజన్స్ అవన్నీ ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అయినా సరే ట్రంప్ ఎందుకు ఆ గ్రీన్లాండ్ కోసం ఎంతలా కష్టపడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ తనకి అధికారం అందులో ఉంది, కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న బేస్ని వాళ్ళు ఏంటంటే ఎక్స్పాండ్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే బోలెంత ప్లేస్ కూడా ఇవ్వచ్చు. కానీ ట్రంప్ మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే తనకి అధికారం ఉండదు, తన పేరు మాత్రం హిస్టరీలో నిలిచిపోవాలి అన్న పేరుతోనే సరే ఇతను ఏంటంటే తను గ్రీన్లాండ్ ఆక్రమించేసైనా ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. తర్వాత అక్కడ బేస్లు ఉన్నాయి, మిలిటరీ ఉంది, ఇంకా అన్ని శాటిలైట్ విజన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్కి ఇంకేం కావాలి, ఇన్ని ఉండగా కూడా. ఇప్పుడు మనం దాని లీగల్ లాజిక్ 1951 అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. 1951 అగ్రిమెంట్, దీని కారణంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ఫైల్ని బయటకు తీశారు. ఆ ఫైల్ ఏంటంటే గ్రీన్లాండ్ 1951 గ్రీన్లాండ్ అగ్రిమెంట్. ఇప్పుడు 1951 అగ్రిమెంట్లో ఏముందంటే ఇప్పుడు ట్రంప్కి సంబంధించిన ఆ గ్రీన్లాండ్లో ఆ అగ్రిమెంట్లో రాసింది ఏముందంటే, ట్రంప్ గారు మీకైతే ఎంత కావాలంటే ఎంత స్పేస్ మేము ఇచ్చాం, ఎంత కావాలంటే మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు గ్రీన్లాండ్లో. కానీ మరి ఎందుకు మీరు ఈ విషయానికి ఇలా పాల్పడ్డారు అని ఆంధ్ర గవర్నమెంట్ అడిగారు ఇప్పుడు ట్రంప్ని. అందుకు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము గోల్డెన్ డోమ్ కట్టుకోవాలి దానికి. అప్పుడు వీళ్ళు అన్నారు, ఓకే గోల్డెన్ డోమ్ అయితే కట్టుకోండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించాలని ఎందుకు ఇలా అనుకుంటున్నారని ట్రంప్నే ప్రశ్నించారు. ఇప్పుడు రష్యన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ట్రంప్ తన ఫోర్స్ని వాడి దాని దేశాన్ని తీసుకుంటానన్నాడో అప్పుడే డెన్మార్క్ వచ్చేసి తన మిత్ర దేశాలను సహాయంగా అడిగింది. యూరప్, ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఈ దేశాల నుంచి సోల్జర్స్ని సహాయంగా అడిగింది. అండ్ ఆ సోల్జర్స్ వచ్చారు. మొత్తం ఈ సోల్జర్స్ అందరూ కలిసి 37 మందే మొత్తం అన్ని దేశాల నుంచి వచ్చారు అని మనకు తెలుస్తుంది. ఫ్రాన్స్ వచ్చేసి 15 మందిని, స్వీడన్ వచ్చేసి 3 అండ్ నార్వే వచ్చేసి 2 అండ్ జర్మనీ వచ్చేసి 13 మందిని అండ్ నెదర్లాండ్ వచ్చేసి నేవీ ఆఫీసర్ అండ్ యూకే వచ్చేసి మిలిటరీ ఆఫీసర్ని అండ్ లాస్ట్ వచ్చేసి బ్రిటన్ వచ్చేసి ఓన్లీ 1 సోల్జర్ని పంపించింది. దీని గురించి చాలామంది కామెంట్ కూడా చేయడం మనకు తెలిసింది సోషల్ మీడియాలో. ఇక్కడ వీళ్ళు చెప్పిన నెంబర్ చిన్నదైనా సరే దీని వెనకాల ఉన్న ఆర్డర్స్ మాత్రం చాలా సీరియస్గా ఇచ్చారు. ఏంటంటే ఆర్డర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు డెన్మార్క్ మినిస్ట్రీ డిఫెన్స్ వాళ్ళు చాలా క్లియర్గా సోల్జర్స్కి ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే అదర్ కంట్రీ సోల్జర్స్ ఎవరైనా వచ్చినా అందులోకి ఎవరైనా వచ్చినా డైరెక్ట్గా షూటౌట్ ఆర్డర్స్ అయితే చెప్పేశారు. గ్రీన్లాండ్ గడ్డ పైన ఎవరైనా కాలు పెట్టినా లేకపోతే అందులో శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళందరినీ ఇన్వేడర్స్గా చూడాలని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది డెన్మార్క్ అయితే మాత్రం. అండ్ ఇలా సీరియస్ వార్నింగ్తో వెంటనే దాని షూటౌట్ ఆర్డర్స్ అండ్ కాల్పులు జరగాలని చాలా సీరియస్ వార్నింగ్గా డెన్మార్క్ అయితే చెప్పింది. ఇప్పుడు మనం
యుఎస్ ఎటర్నల్ వార్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దీన్ని మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు ట్రంప్ తన సొంత కంట్రీలోనే, అంటే తన సొంత పార్టీలోనే తనకి వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ ఎటర్నల్ వార్ ఇది ట్రంప్కి చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ట్రంప్ తన సొంత పార్టీలోనే, అలాగే సొంత దేశంలోనే తనకి వ్యతిరేకత నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మీటింగ్స్ అని మొత్తం పెట్టగానే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ట్రంప్ వచ్చేసి తన మీటింగ్లో అందరినీ ఈ విషయం గ్రీన్లాండ్ కొందామన్న విషయాన్ని చెప్తుంటే దీంట్లో 20% మాత్రమే ట్రంప్కి మద్దతుగా సపోర్ట్ పలికారు. అండ్ మిగతా 80% మాత్రం ట్రంప్కి నెగిటివ్గానే ఆన్సర్స్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ద ట్రేడ్ కొలాప్స్ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. ట్రేడ్ కొలాప్స్ అంటే అమెరికాకి చెందవలసిన డీల్స్ అన్ని ఈ గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వచ్చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వడం వల్ల గ్రీన్లాండ్ విషయంలో జరిగిన ట్రేడ్ డీల్స్ అన్ని ఏమైనా అంటే కొన్ని లక్షల కోట్ల డీల్స్ అన్ని గాల్లో కలిసిపోయినాయని మనకు తెలుస్తుంది. యూరోప్లో అమెరికా నుంచి $750 బిలియన్ డీల్, అంటే 60 లక్షల కోట్ల డీల్ గ్యాస్ మనకి అమెరికాకి చెందాల్సిన డీల్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ట్రంప్ దీనివల్ల ఎకనామీ దెబ్బతినడానికి కూడా ట్రంప్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డీల్స్ గురించే ట్రంపే తన న్యూస్ పేపర్లో చాలా గొప్పగా చెప్పుకున్నాడు. బట్ ఇప్పుడు ఆ డీల్స్ క్యాన్సిల్ అవని మనకి న్యూస్ ఆర్టికల్స్లో తెలుస్తుంది. దీనివల్ల మనకి ట్రంప్ ఎంత బిగ్ మిస్టేక్ చేశాడని తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ దీని గురించి ఇండియా మీద కూడా కొంచెం టారిఫ్ వేస్తాడని చెప్పాడు. ఏంటంటే మనకి గ్రెయిన్స్ ఉంటాయి కదా, పప్పులు, దాని మీద ఇండియా కూడా టారిఫ్ వేసింది. ఎందుకంటే ట్రంప్ మనకి ఇండియా మీద కూడా టారిఫ్ వేసింది. దానికి రివెంజ్ గానే ఇండియా గ్రెయిన్స్ మీద టారిఫ్ వేసింది. అప్పుడు ఇది కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.